హలో మామ, ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఆ నోము జరుగుతుంది. నేనైతే నోములకైతే ఇప్పుడు వచ్చిన కానీ అన్ని పెయింట్లు అన్ని వేసేవారు కొంచెం లేట్ అయింది. ఈ రోజు అయితే మీకు ఫుల్ బ్లాగ్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. రథం అయితే తయారైంది ఫ్రెండ్స్, కంకణాలు కూడా తయారైంది. అందరం కలిసి పొద్దున్న ఒకసారి సాయంత్రం రాత్రి పూజ అయినాక ఒకసారి ఇప్పుడు కట్టుకోవాలి. కట్టుకుంటే మంచిది. ఇక బెల్ల పప్పాలు అయితే తయారు అయితే చేస్తున్నాం. మన దేవుని కాడ పలహారాల కింద పెట్టా ఇంకా చాలా అప్పాలు చేసినాం. ఇక మేమైతే కట్ల పొయ్యి మీద చేసినాం మామ. ఎప్పుడు గద్దె అయితే వేసినాం. ఇక గద్దె వేసిన అయిపోతుంది. ఇక ఈ రోజు అయితే ముగ్గులు అయితే వేస్తున్నాము. 6 అడ్డం నిలువు 6 గీతలతోనైతే ముగ్గేసినాం. పసుపు కుంకుమ పిండితో అయితే వేసినాం. ఇక ముందే వేసినాం. దీని మీద రథం కూర్చోబెట్టాలి. ఇక మేమైతే చాలా పెద్ద ఇక కుండలైతే అడిగైతే వాటికి బొట్లు అయితే పెడుతున్నాం. బొట్లు పెట్టడు మంచిగా పెట్టి మధ్యలో రథం మధ్యలో పెట్టాలి. పెట్టి పలారైతే అన్ని పెట్టాలి. అయితే కుల దేవతలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇక చిప్పు ఉంటుంది. దానిపైన చిప్పు అయితే కడుగుతున్నాం. అక్కడికి అయితే బొట్లు పెడతాను. ఎప్పుడైనా పసుపు కుంకుమ పెట్టాలి. ముందు సున్నంతో పూసి ఇక పెట్టుడు అయితే అయిపోయింది. ఇక పెట్టుడు అయిపోవడంతోనే ఇక రథం మధ్యలో పెట్టాలి. ఇప్పుడైతే రథం మధ్యలో పెడుతున్నాం. ఇక గద్దె మీద ముగ్గు తెచ్చాం. ఇప్పుడు రథం తెస్తాను. రథం తెచ్చేది ఇక గద్దె పైన పెట్టాలి. పెట్టుడుతోనే ఇక పూలతో మంచిగా అలంకరించాలి. అలంకరించడంతోనే మధ్యలో కుండ పెట్టాలి. ఇప్పుడైతే కుండ పెడుతున్నాం చూడండి మామ. ఆ కుండకైతే పూలు అలంకరిస్తున్నాం. అట్లుంటే కొంచెం మంచిగా ఉంటుంది. కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అందుకే బంతి పూలతో అయితే అలంకరిస్తున్నాం. అలాగైతే చేసుకోండి మామ. అట్లనే గద్దెగాడ అయితే బంతి పూలు అయితే పెడుతున్నాం. చాలా అట్రాక్టివ్గా మంచిగా చూపిస్తానని. ఇక కుండ పెట్టడం అంత అయిపోయింది. ఇప్పుడైతే దీపం ముట్టేయాలి. ఏదైతే ఒక రోజు మొత్తం దీపం పోకుండా అయితే చూసుకోవాలి మామ. ఎంత మంచి చూసుకుంటే అంత మంచిది. మన ఇంట్లో వాళ్ళకు అందరికి మంచి జరుగుతుంది. ఇక పూజ అయితే ప్రారంభమైంది. మామలు పూజలో పాల్గొని ఈ కథ అయితే చదువుతారు. మా పూజలో కూర్చొని చాలాసేపు ఉంటుంది. కానీ మంచిగా ఉంటుంది. మధ్య మనం అప్పుడప్పుడు అయినప్పుడు మహాభాగ్యం అనాలి. లక్ష్మి సదా పాలయమా.
ప్రసాదం అయితే ఇచ్చిళ్ళు ఇక పూజ అయిపోతూనే చాలా మంచిగా ప్రసాదం బెల్లపన్నం. ఇక మంగళారతులు అయితే తీసుకొని అయితే తెచ్చిళ్ళు మాకైతే. ఇక నేను చెప్పిన నోవులైందని ఈరోజు అయితే పొద్దున నెక్స్ట్ డే ఈరోజు నోవులు జరుగుతున్నాయి. మీకైతే అందరికి చూపిస్తా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం. ఈ తర్వాత రోజు అయితే మా మంత్రాలు చదువుకుంటూ అయితే ఆరతులు ఇస్తారు. ఆరతులు ఇచ్చిన తర్వాత అయితే ఆరైతే అయిపోయింది. ఇప్పుడైతే ఆరైతే ఇస్తారు. మేమైతే అందరం కలిసి దండం పెట్టుకోవాలి.